హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. తమ్నైల్లో ఒకటి పెట్టి టాపిక్ ఇంకొక దాని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. తమ్నైల్లో పెట్టిన దాని గురించే మాట్లాడుకుందాం. బట్ నా చేతిలో ఉన్నది లావా అగ్ని 3. ఈ ఫోన్ మీకు 9వ తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి సేల్కి రాబోతుంది. రేపు మన ఛానల్లో దీని గురించి కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో వచ్చింది. ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఆ వీడియోస్ చేయొచ్చు, బట్ అలా కాకుండా ఇన్ డెప్త్ వీటిని చెక్ చేస్తున్నాను. ఈవెన్ ఇండియన్ బ్రాండ్ అయినా కానీ వీళ్ళు పెట్టిన బడ్జెట్లో అసలు ఇది వర్తా కాదా, ఏ పాయింట్స్ లో ఎలా ఉంది, మీకు ఆల్రెడీ నా రివ్యూ గురించి తెలుసు. ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దాన్ని బట్టి మీరు ఈ 9వ తారీఖు ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చా లేదా అనే దాని నుంచి డెసిషన్ మీద తీసుకోవచ్చు. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే 2-3 years బ్యాక్ ఫోన్స్, అవి ఫ్లాగ్షిప్ కానివ్వండి, మిడ్ రేంజ్ కానివ్వండి, వీటిని మనం అడ్వాంటేజ్ రూపంలో డిసడ్వాంటేజ్ రూపంలో మాట్లాడుకుందాం. అంటే 2-3 years బ్యాక్ ఫోన్ కొనుక్కుంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అవే 2-3 years ఫోన్స్ వల్ల మనకు కలిగే డిసడ్వాంటేజ్ ఏంటి. ఒకటి అడ్వాంటేజ్ చూసి మళ్ళీ స్కిప్ చేసేస్తారేమో, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి. అడ్వాంటేజ్ చూసినా చూడకపోయినా ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫోన్స్ పర్చేజ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించి కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ మర్చిపోవద్దు, క్లియర్గా చెప్తా. మళ్ళీ దీంట్లో 2 రకాలు, ఒకటి iOS యూజర్స్, 2 ఆండ్రాయిడ్ యూజర్స్. క్లియర్ పాయింట్ ఏంటంటే 2 years కాదు 3 years బ్యాక్ మీరు ఒకవేళ ఐఫోన్ పర్చేజ్ చేసుకున్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు జరుగుతున్న iPhone 13. ఇప్పుడు మీకు లేటెస్ట్ iPhone 16 ఉంది, కానీ సేల్లో మీకు iPhone 14 వచ్చినా iPhone 13 వచ్చినా స్టిల్ ఇప్పటికీ 45,000-47,000 పెట్టి కొనుక్కున్నారు. యాక్చువల్గా iPhone 13 లాంచ్ అయింది ఎంత, 70,000 అరౌండ్లో లాంచ్ అయింది. ఇప్పుడు మీకు 45,000 రూపాయలకు వచ్చేటప్పటికి ఇప్పటికీ అది వాల్యూ ఫర్ మనీ. సో ఐఫోన్ యూజర్స్ పక్కకు పెట్టేసేద్దాం. 2 years కాదు 3 years బ్యాక్ ఫోన్ అయినా కానీ ఐఫోన్స్ కొనుక్కోవచ్చు, మీకు వాల్యూ ఫర్ మనీ. ఆల్రౌండర్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఐఫోన్స్ అయితే పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఆండ్రాయిడ్ ఫోన్స్ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే 70,000-80,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ అయ్యేవి. అవి ఈ బిగ్ బిలియన్ డేస్ కానివ్వండి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ కానివ్వండి, ఇలాంటి సేల్స్ టైమ్స్ లో 20,000-30,000 రూపాయల మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి. ఇది స్టార్ట్ అయింది అరౌండ్ ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా. LG G8X అని చెప్పని ఫోల్డబుల్ ఫోన్ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు 60-70లో లాంచ్ చేసి సేల్లో మాత్రం 20,000 రూపాయల దగ్గరలో తీసుకొచ్చారు. నాకు తెలిసినప్పటి నుంచి అయితే అక్కడ నుంచి ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ 20-30,000లో వచ్చేస్తున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ లో జరిగిన S23 FE కానీ, OnePlus 11R కానీ, ఇవన్నీ 40-50,000లో లాంచ్ అయ్యి ఇప్పుడు సేల్స్ లోకి 20-30 మధ్యలో వచ్చేస్తున్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్, ప్రైస్ అడ్వాంటేజ్. ఆబ్వియస్ గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కంటే కూడా ఆల్మోస్ట్ 50% తక్కువగా మనం కొనుక్కుంటాం కాబట్టి ప్రైస్ చాలా వరకు కలిసి వచ్చినట్టు ఉంటుంది. రెండోది పర్ఫార్మెన్స్. అంటే మనం ఏదైతే బడ్జెట్ లో కొనుక్కుంటున్నామో Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ తో, అదే బడ్జెట్ లో మార్కెట్ లో మీకు 25,000 రూపాయలు లేదా 30,000 రూపాయల దగ్గరలో ఉండే ప్రాసెసర్స్ 7 Gen 3 కానీ, 7+ Gen 3 కానీ, వీటితో కంపేర్ చేస్తే ఆబ్వియస్ గా 8+ Gen 1, 8 Gen 1 ఇవి ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేస్తాయి. అండర్ 30 కొంటారు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేసింది. మూడో అడ్వాంటేజ్, 20,000-30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో కెమెరాస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. అంటే అటు మరీ ఫ్లాగ్షిప్ రేంజ్ అనిపించో, ఇటు మరీ తీసి పడాల్సిన అవుట్పుట్ కూడా రావు, మధ్యలో కొట్టుకుంటూ ఉంటాయి. కానీ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీరు పర్చేస్ చేయడం వల్ల ఫ్లాగ్షిప్ సెన్సర్స్ ఉంటాయి. మెగాపిక్సెల్ ఈ నంబర్ గేమ్ పక్కకు పెట్టేసేయండి. సెన్సర్ సోనీ IMX 900 సిరీస్ సెన్సర్ కానీ, ఈవెన్ సెన్సర్ సైజ్ కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ మీకు అంతా ఫ్లాగ్షిప్ లెవెల్లో దొరుకుతుంది. కాబట్టి రీసెంట్ గా లాంచ్ అయిన ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఫ్లాగ్షిప్ కెమెరాస్, ఫ్లాగ్షిప్ సెన్సర్స్ అనేవి ఖచ్చితంగా డిఫరెన్స్ తీసుకొస్తాయి. నాలుగోది బిల్డ్ క్వాలిటీ. జనరల్ గా ఒక 10 ఫోన్స్ తీసుకుంటే 8 ఫోన్ల వరకు ఇప్పుడు లాంచ్ అయ్యే ఫోన్స్ లో పాలికార్బనేట్ ఫ్రేమ్ తోనే వస్తున్నాయి. కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మెటల్ బిల్డ్ వస్తుంది. మోస్ట్లీ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. ఓవరాల్ గా ఒక ముక్కలో బిల్డ్ క్వాలిటీ ఇప్పుడు లాంచ్ అయ్యే మార్కెట్ లో ఉన్న ఫోన్స్ తో కంపేర్ చేస్తే అప్పుడు లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ యొక్క బిల్డ్ క్వాలిటీనే సాలిడ్ ఉంటుంది. ఐదోది ఇంకా దాంతో పాటు అడిషనల్ గా వచ్చే ఫీచర్స్, NFC కానివ్వండి, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ ఉండటం కానివ్వండి, డిస్ప్లేలు అప్పర్ డిస్ప్లేలు LTPO, క్వాడ్ HD సో స్టార్ట్ అవుతాయి. బట్ డిస్ప్లేలో కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, వాటిని డిసడ్వాంటేజ్ సెక్షన్ లో మాట్లాడదాం. డిసడ్వాంటేజ్ లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది 2-3 సంవత్సరాల క్రితం ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రీసెల్లర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అంటే డైరెక్ట్ డీలర్స్ దగ్గర నుంచి రీసెల్లర్స్ కమ్మేస్తారు, ప్రైస్ డ్రాప్ అయిపోతుందని చెప్పని. అండ్ ఈ రీసెల్లర్సే సమ్ టైమ్స్ అబ్రాడ్ నుంచి కూడా ఫోన్స్ తెప్పిస్తుంటారు. ఎగ్జాంపుల్ సామ్సంగ్ హై ఎండ్ సిరీస్ S23 సిరీస్ కానీ, S22 సిరీస్ కానీ, ఈవెన్ ఐఫోన్స్ లో అయినా కానీ దుబాయ్ నుంచి కానీ అదర్ డిఫరెంట్ కంట్రీస్ నుండి తెప్పిస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కస్టమ్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే చెకింగ్ కోసం ఫోన్ యూజ్ చేస్తారని చెప్పట్లా, బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా రేర్ సినారియోస్ లో ఇలా మనకి కస్టమ్స్ దగ్గర ఓపెన్ అవుతాయి. అండ్ సమ్ టైమ్స్ వెరీ రేర్ సినారియోస్ లో ఫోన్ రీఫర్బిష్డ్ ఫోన్ కూడా మనకు వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకవేళ 2-3 సంవత్సరాల ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకొని రిటర్న్ పాలసీ ఉంటే, ఒకవేళ మీకు వచ్చిన ప్రోడక్ట్ ఆల్రెడీ ఓపెన్ పీస్ అయితే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ పెట్టేటట్టు ట్రై చేయండి. రెండోది బ్యాటరీ. మీకు పంపించిన స్టాక్ ఏదైతే ఉంటుందో అది స్టాకింగ్ చేసేటప్పుడు మాత్రమే, అంటే డీలర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఛార్జ్ చేసి ఉండాలి. జనరల్ గా ఒక ఫుల్ బ్యాటరీ మనం ఫోన్ వాడినా వాడకపోయినా మాక్సిమం 9 months వస్తుంది. ఒకవేళ 5,500 mAh బ్యాటరీ అనుకున్నా కానీ 1 సంవత్సరం పాటు అనుకుందాం, 1 సంవత్సరమే బ్యాటరీ ఉండాలి. ఆ తర్వాత ఖచ్చితంగా ఫోన్ డెడ్ అయిపోవాలి, అంటే ఛార్జింగ్ అయిపోవాలి. కానీ మీకు వచ్చిన ఫోన్ పవర్ ఉంది అంటే ఖచ్చితంగా అది ఓపెన్ ఫోన్ అని కానీ లేదా ఛార్జ్ చేసి పంపించే అవకాశమైనా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దీన్ని మనం 50-50 ప్రాబిలిటీ కింద తీసుకోవచ్చు. మూడోది, ఫ్లాగ్షిప్ అనే మైండ్ లో మీరు ఉంటారు కాబట్టి పర్ఫార్మెన్స్, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రేంజ్ ఉండదు. ఎగ్జాంపుల్ 3 years బ్యాక్ మనకి 1 million Antutu స్కోర్ వస్తే చాలా గొప్ప. ఇప్పుడు నిన్ననే అనుకోండి Snapdragon 8 Gen 4 సిరీస్ లో 30 lakh Antutu స్కోర్ దాటేసింది. సో 3 years బ్యాక్ 1
1 మిలియన్ ఎక్కడ 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 3 మిలియన్ ప్లస్ ఎక్కడ కొంచెం గట్టిగా కన్సిడర్ చేయాల్సింది సాఫ్ట్వేర్ అప్డేట్స్. జనరల్ గా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం 2+3 ఇయర్స్ అప్డేట్స్ మాత్రమే వస్తూ ఉన్నాయి. కాకపోతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి మోస్ట్లీ 3+4 ఇయర్స్ ఆర్ 4+5 ఇయర్స్ అప్డేట్స్ అయినా ఉంటాయి. ఇలా చూసుకొని మినిమం 4+5 ఇయర్స్ అప్డేట్స్ ఉంటేనే పర్చేస్ చేయండి. మిడ్ రేంజ్ ఫోన్స్ కనుక మీరు 2-3 ఇయర్స్ బ్యాక్ కొనుక్కుంటే మాత్రం అప్డేట్స్ అంత లాంగ్ ఉండవు కాబట్టి మీరు ఫోన్ కొన్న తర్వాత 1-2 అప్డేట్స్ వస్తాయి, ఇంకంతే, అక్కడతో మీకు అప్డేట్స్ అయిపోతాయి. సో మీరు లేటెస్ట్ ఉండరు అండ్ ఆ అప్డేట్స్ ని బేస్ చేసుకునే ఏఐ ఫీచర్స్ యూస్ చేసుకోవడం కానీ రిమైనింగ్ అన్ని మనకి డిపెండ్ అయి ఉంటాయి. సో అప్డేట్స్ ఒకటి గట్టిగా కన్సిడర్ చేయండి. 3 సంవత్సరాల క్రితం 5G అనేది మనకి అంత సీరియస్నెస్ లేదు. మాక్సిమం 10 ఫోన్స్ లో 2-3 ఫోన్స్ లో మాత్రం 5G ఉండేది. ఓపెన్ గా 5G రోల్అవుట్ చేసింది చాలా తక్కువ ప్లేసెస్ లో. 5G బ్యాండ్స్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తున్నాయి. ఈ ఫోన్ లోనే 14 5G బ్యాండ్స్ ఇచ్చేసారు. కానీ 2-3 ఇయర్స్ బ్యాక్ 5-6 5G బ్యాండ్స్ మాత్రమే ఉండేవి. అంటే మెయిన్ కోర్ 5G బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకునేవాళ్ళు. అలానే వాయిస్ ఓవర్ NR 5G కాల్స్ చేసుకోవాలనుకుంటే VoNR సపోర్ట్ ఉండాలి. అలా 3-4 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోన్స్ కి VoNR సపోర్ట్ ఉందా లేదా, సో ఇలా నెట్వర్క్స్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్, బ్లూటూత్ వర్షన్స్ ఇవి కూడా చెక్ చేసుకోవాలి. డిస్ప్లే టెక్నాలజీస్ ఇప్పుడు మీకు 1.5K రెజల్యూషన్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 30,000 లోపలే 1.5K డిస్ప్లేస్ ఉన్నాయి. 25,000లో ఇది మరి దారుణం. 20,000లోనే దీంట్లో 1.5K రెజల్యూషన్. సో డిస్ప్లే రెజల్యూషన్ ఇంతకు ముందు క్వాడ్ HD+ డిస్ప్లేస్ మనకు దొరికాయి. ఆ ఫోన్స్ పర్చేజ్ చేస్తున్నారా లేదా ఫుల్ HD+ డిస్ప్లేలు పర్చేజ్ చేసుకుంటున్నారా? ఒకవేళ ఇవి కాదు అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోన్స్ లో వెట్ టచ్ ప్రివెన్షన్, అంటే తడిగా ఉన్న ఫోన్ మీద కూడా స్క్రీన్ అనేది టచ్ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. ఇంతకు ముందు 3 సంవత్సరాల క్రితం మనకి వెట్ టచ్ ఫీచర్స్ అయితే లేవు, అంటే తడిగా ఉన్న స్క్రీన్ మీద టచెస్ అయితే లేవు. సో ఇలా డిస్ప్లే టెక్నాలజీస్ మీద కొంచెం వెనకబడి ఉంటాం. అండ్ ఏడోది బ్యాటరీ లైఫ్. ఇప్పుడు మీకు 5500 mAh బ్యాటరీలు దొరుకుతున్నాయి. ఇంతకుముందు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనకి 4500, 4700, మోస్ట్లీ 5000 mAh బ్యాటరీ దొరికాయి. రీసెంట్ గా లాంచ్ అయ్యే బ్యాటరీస్ సిలికాన్ కార్బన్ బేస్డ్ సెకండ్ జనరేషన్ బ్యాటరీస్ వస్తున్నాయి. అంటే బ్యాటరీ లైఫ్ ప్రీవియస్ జనరేషన్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే 2-3 టైమ్స్ బెటర్ లైఫ్ వస్తాయి. కాకపోతే అది ఓల్డ్ టెక్నాలజీ బ్యాటరీ కాబట్టి ఇన్ జనరల్ మీకు బ్యాటరీ డ్రైనింగ్ అండ్ బ్యాటరీ లైఫ్ అనేది త్వరగా మీకు గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ బ్యాటరీ టెక్నాలజీ పరంగా కూడా ఒక స్టెప్ మనకు వెనకబడి ఉంటాం. సో ఇవి ఓవరాల్ గా డిసడ్వాంటేజ్. దీన్ని బట్టి మీకు ఒక చిన్న అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. పక్కన కూడా మీకు వేసి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని. మీరు ఒకవేళ 2-3 ఇయర్స్ బ్యాక్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎప్పుడైనా పర్చేజ్ చేశారా, పర్చేజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో పంచుకోండి, నేను కూడా చదువుతా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.